ట్రేడింగ్‌లో స్పీడ్ గొప్పదా? కన్సిస్టెన్సీ గొప్పదా? నా దృష్టిలో అయితే కన్సిస్టెన్సీ గొప్పది. అంటే మనం ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ సింగిల్ మంత్‌లో సంపాదిస్తున్నాం అనే దానికంటే కూడా ఎంత తక్కువ పర్సెంటేజ్ అయినా సరే ఎంత కన్సిస్టెంట్‌గా సంపాదిస్తాం అనేదే మ్యాటర్ అవుతుంది. ఎందుకో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నా జర్నీలో నేను 100% పర్ మంత్ సంపాదించిన మంత్స్ ఉన్నాయి. 50% పర్ మంత్ సంపాదించిన మంత్స్ ఉన్నాయి. 20% లాస్ అయిన మంత్స్ ఉన్నాయి. 100% లాస్ అయిన మంత్స్ కూడా ఉన్నాయి. మన జర్నీ ఎంత వాలటైల్‌గా మనం ఉండాలని మనం ప్రిఫర్ చేస్తున్నామో అంత ఎక్కువ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి. మన కెరీర్ అంత ఎక్కువ స్పాయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హ్యూజ్ రిటర్న్ సంపాదించిన తర్వాత మళ్ళీ చాలా లాస్ వచ్చిన మంత్ని చూస్తే అంత హెవీ డిఫరెన్స్‌ని మన మైండ్ యాక్సెప్టెన్సీ అనేది అంత ఈజీగా కుదరదు. వాళ్ళ ఫోకస్ వల్ల తక్కువ టైంలో హెవీ పర్సెంటేజ్ పర్ మంత్ సంపాదించాలనే దానిపైన ఉంటుంది. కానీ కాంపౌండింగ్‌ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ ఎవరైతే చాలా తక్కువ పర్సెంటేజ్ పర్ మంత్ సంపాదించినా కూడా వాళ్ళు ఎక్కువ కాంపౌండింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఎక్కువగా సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, అంటే ఎవరైతే కన్సిస్టెంట్‌గా సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళే సస్టైన్ అవుతారు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక $10,000ని 5% పర్ మంత్తో మనం కాంపౌండింగ్ చేసి ఒక 5 years చేస్తే $180,000 అవుతుంది. విచ్ ఈస్ 18 times ఆఫ్ ద ఇనీషియల్ క్యాపిటల్. అది చాలా ఎక్కువ. అది చాలామంది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, బ్రో 5% పర్ మంత్ ఏంటి బ్రో, ట్రేడింగ్లో చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఈజీగా సంపాదించవచ్చేమో కానీ ఈజీగా కాంపౌండింగ్ చేయలేము. చాలా కాంపౌండింగ్ అనేది కూడా చాలా మంచి స్కిల్. అది పక్కన పెడితే ఇంకొక సైడ్ బ్యాంక్స్ ఒక 1 year మొత్తానికి ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేది 6%. ఆ ఇచ్చే బ్యాంకు స్టేబుల్గా ఉంది, తీసుకునే కస్టమరు స్టేబుల్గా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక సింగిల్ డేలో 5%, 6% పర్ డే వచ్చినా కూడా సాటిస్ఫై అవ్వని ట్రేడర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు మాత్రం అన్స్టేబుల్గా ఉన్నారు. బికాస్ ఫీలింగ్ సాటిస్ఫైడ్ అనేది బిగ్గెస్ట్ స్కిల్ ట్రేడింగ్లో. అది చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ఒక పర్సంటేజ్ 5% పర్ డే లేకపోతే 20-30% పర్ మంత్ అనేది అసలు ఒక ఎక్సలెంట్ రిటర్న్స్ అనే ఒక మైండ్ సెట్ అనిపించాలి. అప్పుడు మనం సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యి లాంగ్ టర్మ్లో కూడా మంచి రిటర్న్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.